సరిత. అంటే ఈ ఆర్టీసీ అనేది ఫస్ట్ ప్రభుత్వం పరంగా ఉండాలనేది మా డిమాండ్. ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ ఫస్ట్ మెయిన్ మాకు వచ్చేసి విలీనం కావాలి. నెక్స్ట్ మాకు యూనియన్లు ఉండాలి. యూనియన్ సపోర్ట్ ఎందుకంటే ఏ కేసు అయినా కూడా అధికారులు ఏంటంటే వాళ్ళ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారు. పనిష్మెంట్కి కూడా ఒక ప్రొఫార్మా ఉంటుంది సార్. ఒక ఫస్ట్ కౌన్సిలింగ్ లేకపోతే 3 days డ్యూటీ డిస్టర్బ్స్ అట్లా అన్నీ ఉంటాయి. డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటున్నారు. సో యూనియన్ సపోర్ట్ అనేది అందుకు మాకు కావాలి కంపల్సరీ. ఇంకొకటి ఏంటంటే ఆర్టీసీ అనేది ప్రజా రవాణా అనేది గవర్నమెంట్ త్రూ కావాలి. ఇప్పుడు ప్రైవేట్ బస్సులు తెస్తున్నారు. ప్రైవేట్ బస్సులకి మీరు పర్ డేకి ఒక షిఫ్ట్కి ఇంత అని పే చేయగలుగుతున్నారు, కానీ దానికి పే చేయడానికి మీ దగ్గర అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు అమౌంట్ బడ్జెట్ లేదని మీరు చెప్తున్నారు. మరి మీరు గవర్నమెంట్ తరఫున ఒక రిక్రూట్మెంట్ చేయలేదు, ఒక బస్సు కొనట్లేరు, కానీసి ప్రైవేట్ బస్సులకు అద్దె బస్సులకు మీరు రెంట్ కడుతున్నారు. మరి రెంట్కు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. కార్మికుల గురించి మీకు ఆలోచించడానికి డబ్బులు లేవు ఈరోజు. మరి ప్రజా రవాణా గురించి ఆలోచించి మీరు విత్డ్రా కావాలనేసి స్టేట్మెంట్ ఇచ్చిండ్రంట. ప్రజల గురించి మేము ఆలోచిస్తాము, మీరు కూడా ఆలోచించాలి. మీరు ప్రజల గురించి ఆలోచించేటైతే మేనేజ్మెంట్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, నిన్న ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఎట్లా పంపిస్తారండి డ్రైవర్లని? ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళైతే ఏ ఎక్స్పీరియన్స్ లేని డ్రైవర్ని, ఒక లారీతో లేచే డ్రైవర్ని లేని అవుట్ సోర్సింగ్ అప్లికేషన్ కానీ నిన్న తీసుకొని ఈరోజు ఎట్లా రోడ్డు మీదకి ఎక్కించారు? ప్రజల గురించి ఆలోచించినట్టయితే మీరు రోడ్ ఎక్కించారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి కార్మికుల గురించి ప్రజల గురించి కూడా మీరు 2 విధాలుగా ఆలోచించాలనేసి కోరుకుంటున్నాము. ప్రైవేట్ బస్సులు చాలా ఎక్కువైపోయినాయి, అవుట్ సోర్సింగ్ పద్ధతి కూడా ఎక్కువైపోయింది, ట్రైనింగ్లు కరెక్ట్ లేవు, ఆర్టీసీ తరఫున రిక్రూట్మెంట్ లేదు. గత 15 ఏళ్లుగా ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ ఉద్యోగులు కూడా ఫైట్ చేస్తున్నారు మమ్మల్ని ప్రభుత్వంలో తీసుకో. అవును సార్, వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరమైనా కానీ ఒక ఆశ సార్. ఇప్పుడు రిక్వైర్మెంట్ పడింది అంటే వాళ్ళకి అవుట్ సోర్సింగ్ తెలియదు, గవర్నమెంట్స్ తీసుకుంటున్నామా అనేది వాళ్ళకి బ్లైండ్ సార్. ఒక అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక క్యాండిడేట్ బ్లైండ్ గా వస్తాడు, ఆర్టీసీలో జాబులు పడ్డాయి అంటే పోదాం. వాడి మైండ్ లో ఇంతే ఉంటది సార్. వాడిని వాడుకుంటారని ఎవరికి తెలియదండి, వాడిని వాడుకుంటారని ఎవరికి తెలియదండి. వాడి ఆశ ఏంటంటే సరే ఏదో వాడికి అప్లికేషన్ వర్క్ వచ్చినాక వాడు ఏమనుకుంటాడంటే సరే ఈ రోజు 4 రోజులు చేస్తే మనమల్ని కూడా కలుపుతారేమో అని ఆశ. కానీ దాని వెనక కుట్ర ఉన్న సంగతి కానీ ఎంప్లాయీస్ కి తెలుసండి. ఎంప్లాయీస్ కి తెలిసి ఎప్పటి నుంచో కష్టపడుతున్నాం. మాకు కార్మికులం అనేది మాకు దగ్గర నాకంటే సీనియర్ వాళ్ళు కూడా ఉన్నారు, 30 ఏళ్ళు 35 ఏళ్ళు ఉన్నారు. నేను 15 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికీ కూడా సర్వీస్ చేయబట్టి. కాబట్టి వాళ్ళు ఆశతోనే ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు మీరు డ్యూటీలు చేయండి, వీళ్ళు పోతే పోనీ అనుకుంటారు, కానీ వాళ్ళని పావుల్లాగా ఆడుకుంటున్నారండి. వాళ్ళకి తెలీదు వాళ్ళని ఎప్పుడు కూడా తీస్తారో కూడా తెలియదు. ప్రధానమైన డిమాండ్స్ ఏం లేదు సార్. మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఒకటి యూనియన్లు కావాలి, ఒకటి ప్రజలకి రవాణా అనేది ప్రజా రవాణా అనేది ప్రభుత్వం పరంగానే ఉండాలి, ప్రైవేటీకరణ చేయొద్దు, కొత్త బస్సులు ప్రభుత్వం పరంగా కొనాలి. ఈ రిక్రూట్మెంట్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ తీసుకున్నారో అది ఆ రిక్రూట్మెంట్ బయట నుంచి కాకుండా ప్రభుత్వం పరంగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే బస్సులు పిహెచ్బి 2 రకాలుగా తీసుకుంటున్నారండి, ఒక రకం కూడా కాదు. అవుట్ సోర్సింగ్ పిహెచ్బి అనేసి ఒకటి, అవుట్ సోర్సింగ్ అనేసి ఒకటి, 2 కాంట్రాక్టర్లు ఉన్నారండి. పిహెచ్బి ఇప్పుడు ఎలక్ట్రిక్ బస్సులు అండి, మొత్తం ఎలక్ట్రిక్ బస్సులు అండి. ఎలక్ట్రిక్ బస్సులో వాళ్ళు నడిపే విధానం చూస్తే అసలు మీరు మొన్న రీసెంట్ గా రాణిగంజ్లో అమ్మాయి రాణిగంజ్ డిపోలో పడింది, ఖాళీ బ్రేక్ వేస్తే ఆ అమ్మాయి పైనుంచి కింద పడిపోయిందండి. బ్యాక్ బోన్ ఇరిగింది, ఆమెకు హెడ్ కూడా ఇంజూర్ అయింది, ఆమె స్పాట్ డెడ్. 3-4 days లో స్పాట్ డెడ్. ఆమె ఆ న్యూస్ కూడా బయటికి రానిలేరు, మేనేజ్మెంట్ బయటికి రానిలేరండి. ఈ రోజు మేము ప్రభుత్వానికి వ్యతిరేకమని మమ్మల్ని అనౌన్స్ చేస్తున్నారు, మరి ఆ న్యూస్ ఎందుకు రాలేరు? ఆమె అవుట్ సోర్సింగ్, ఆ అమ్మాయి ఏం ఆశపడి వచ్చి ఉంటది ఆర్టీసీలోకి? ఎప్పుడైనా నేను ఆర్టీసీ ఉద్యోగిగా, నేను ఎంప్లాయీగా పేరు వస్తుంది నాకని ఆశపడే కదా అమ్మాయి వచ్చింది. ఈ రోజు ఆ అమ్మాయికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఆమెకు హెల్త్ కూడా లేదు, ఏం లేదు, ఎలాంటి ఆమెకు ఏవి లేవు ఆప్షన్స్. ఖాళీ ఎక్స్పెక్ట్ ఆమె బయటికి రాలేదండి, న్యూస్ బయటికి రాలేదండి ఆ న్యూస్. సో మొత్తానికైతే మరి ప్రభుత్వం దిగి రాకపోతే మీ సమ్మె కొనసాగే అవకాశం? మేము సమ్మె కంపల్సరీ కొనసాగాలి.